హాయ్ వ్యూయర్స్, ఇవాళ ఉగ్గాని ఎలా చేసుకోవాలో తెలుసుకుందాము. ముందుగా ఒక గిన్నెలోకి ఉగ్గాని తీసుకున్నాను. వీటిని 2 సార్లు బాగా వాష్ చేయండి. వెంటనే వాటర్ పోసి కలిపిన తర్వాత వాటర్ని పడేయండి. 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. వాటర్ పోసుకున్నానండి. సో వెంటనే ఇలా వాటర్ని పిండినట్టుగా చేస్తూ వీటిని బయటికి తీసేద్దాం. నెక్స్ట్ మళ్ళీ ఈ తీసుకున్న వాటిని మళ్ళీ ఒకసారి వాష్ చేసి సేమ్ ఇదే ప్రాసెస్లో మళ్ళీ కూడా వాటర్ని అంతా ఇలా పిండినట్టుగా చేస్తూ తీద్దాం. ఇలా ఉగ్గానిని మరమరాలని వాష్ చేసుకొని పెట్టుకున్నాను. ప్లస్ ఆనియన్ని 3 పచ్చిమిర్చి కట్ చేసుకొని రెడీగా ఉంచుకున్నానండి. ప్యాన్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేద్దాం. ఆయిల్ వేడైందండి. ఇందులో పల్లీలను యాడ్ చేశాను. ఒక 1 మినిట్ జస్ట్ పల్లీలను అలా వేయించి ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోండి. అలాగే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేయండి. ఇందులో ఇప్పుడు పోపు దినుసులను యాడ్ చేశాను. మరొకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నాను. ఒక 2 మినిట్స్ ఇలా కలుపుకొని ఇలా మీడియంగా వేగితే సరిపోతుందండి. ఇందులో ఇప్పుడు మనం సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఒకసారి కలుపుకొని వెంటనే కడిగి ఉంచుకున్న వీటిని వేసేద్దాం. టూ టైమ్స్ ఎందుకు వాష్ చేసుకోమన్నానంటే కొద్దిగా మట్టిగా అనిపిస్తాయి కదండి, అందుకోసమే 2 సార్లు వాష్ చేసుకుంటే మట్టి అంతా పోతుంది. యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా కలపండి. చూసారుగా, ఇలా బాగా కలుపుకున్నాక దీని మీద మూత ఉంచుకొని ఒక 5 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుందండి. చాలా ఈజీగా టేస్టీగా ఉగ్గాని రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.